కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కోర్టులు అనేటటువంటి తీర్పులు చెప్పడానికి ఉన్నాయి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదు ఉంది. తప్పు చేస్తే తప్పని శిక్షించాలి, తప్పు కాకపోతే తప్పద్దు అని చెప్పేసి వదిలేసేయాలి. అంతేగాని కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ పనుల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే క్రమంగా ఆ వ్యవస్థ యొక్క ఔన్నత్యం దెబ్బతింటుంది. ఇప్పుడు పంజాబ్లో రైతుల పేరుతో ఉద్యమం జరుగుతుంది, దాంట్లో కోర్టు ఇన్వాల్వ్ అయింది. పదే పదే అతను తీసుకొచ్చి దళిత వాళ్ళని చూపించమని చెప్తోంది, ట్రీట్మెంట్ ఇవ్వమంటుంది. అక్కడ రైతులేమో కోర్టులను ఎలా ఆడుకోవాలో వాళ్ళకి తెలిసిపోయింది. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, మాకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే మేము అప్పుడు వస్తామంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, నువ్వెందుకు హామీ ఇవ్వవు, నేను అన్నీ ఉన్నాయి, నేను చేయనంత చేస్తానని చెప్పాలి కదా అని ఇప్పుడు కేంద్రం మీదకి వెళ్తుంది. పాయింట్ ఏంటి అక్కడ, మద్దతు ధర అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పెట్టింది, గిట్టుబాటు ధర అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు గిట్టుబాటు ధర అంటే ఎంత, ఒక వస్తువుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమోటా వాళ్ళు తయారీ అంత కలిపి వాళ్ళు ఒక లెక్కేసేసి కేజీ 40 రూపాయలు అని చెప్పారనుకోండి, అప్పుడు గిట్టుబాటు ధర అది అన్నప్పుడు దానికి ఇంకో 10 రూపాయలు కలిపి గిట్టుబాటు ధర అంటారు. 50 రూపాయలు పెట్టి కొనమంటే రేపు పొద్దున్న జరుగుతుందా? వాస్తవంగా టమోటా ఒక్క క్రాప్ కాదు వచ్చేది, 5-6 సార్లు వస్తుంది ఆ 3-4 నెలలు. అయితే కొన్ని మాత్రం ఒక్కసారితో తీసేసే చెట్లు ఉంటాయి, కానీ మిగతా వాటికి వస్తుంది. ఓసారి ఒక కష్టం ఉంటే ఒక్కోసారి లాభం వస్తుంది. ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట మాస్తారు. మద్దతు ధర అనేటటువంటిది ముఖ్యం. గిట్టుబాటు ధర అయితే వాళ్ళకి బెనిఫిటే, కానీ గిట్టుబాటు ధరని ఎవరు అంచనా వేయాలి? రాజకీయాలు మన దేశంలో ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని మెప్పించడం కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చిన గిట్టుబాటు రేట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, వినియోగదారులు అల్లాడిపోతారు, అప్పుడు ప్రభుత్వాలు తలడిల్లిపోతాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉంది కూడా మద్దతు ధరే, అది తెలుసు. మద్దతు ధరని పెంచుతూనే ఉంది ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అయినా సరే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులు అందరికీ తెలిసింది. కానీ కోర్టు మాత్రం ఇందులో కేంద్రాన్ని తప్పుబట్టేటటువంటి ఒక కాన్సెప్ట్లోకి వచ్చింది.